ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. దేవుడు మరి ఒక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించాడు. అందుకే ఆయనకు వందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం ధ్యానాంశముగా తీసుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సారాళము చేయును. ఆయన నీ త్రోవలను సారాళము చేయును. అప్పుడు అంటున్నాడు. అవును కదా, ఈ దినాల్లో మన మార్గముల్లో, మన త్రోవల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు సరళమైన మార్గముల్లో మనం ప్రయాణించాలి. మన త్రోవల్లో అనగా మన ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు, శోధనలు, ఇరుకులు, ఇక్కట్లు, మరి ఐహిక విచారాలు మనల్ని శోధిస్తున్నప్పుడు మన మార్గములో ఆటంకాలు తొలగించబడాలి. ఆ ఆటంకాలు, అడ్డుబండల వల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోయి భౌతికంగాను పొందవలసిన ఆశీర్వాదాన్ని మనం పొందలేక నీరసలేని వారముగాను, నెమ్మది లేని వారముగాను, ప్రాణమును ఆయాస్కరమైన స్థితిలో ఉన్నవారముగాను మనం ఉంటున్నప్పుడు దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, దేవుడు నీ త్రోవలను సారాళం చేస్తాడు. ఆయన నీ త్రోవలను సారాళము చేయుటకు ఆయన శక్తిమంతుడు. నీ మార్గమును చక్కపరచగలడు. నిన్ను నీతి మార్గములో, సురక్షితమైన మార్గములో, నీవు వెళ్ళు మార్గములో వచ్చు ప్రతి ఆటంకాలను తొలగించగలడు. అవును కదా, మన పితరులు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని అరణ్యంలోను, ఎడారిలోను వారికి త్రోవను కలగజేసి వారు వచ్చే మార్గంలో ఎన్ని అడ్డులు వచ్చినప్పటికీ వాటన్నిటిని తొలగించాడు. ఉదాహరణకు సముద్రం అడ్డు వచ్చినా దాని నుంచి విడిపించాడు. వారి జీవితాల్లో ఎడారిలో నీటి బుగ్గలను కలగజేశాడు. వారి జీవితాల్లో వారికి వచ్చిన ప్రతి ఆటంకాలను తొలగిస్తూ వారి త్రోవలను సారాళం చేశాడు. మానవుని యొక్క జీవితంలో ఈ 70-80 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, అడ్డులు. ఆ త్రోవ సారాళం చేయబడాలంటే ఆత్మీయ జీవితంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ప్రవర్తన, నీ ప్రవర్తన. అవును కదా, మనకి సహజంగా ఇతరుల ప్రవర్తన గురించి అనేక మార్లు మనం హెచ్చరించుకుంటాం, మాట్లాడుకుంటాం. అనేక విధాలుగా ఆ విషయమై పలు విధాలుగా మనం మాట్లాడుకుంటుంటాం. అట్లా కాదు, కానీ మన వ్యక్తిగతమైన మన ప్రవర్తనను జాగ్రత్తగా మనం చూసుకోవాలి. నీ ప్రవర్తనను అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అవును కదా, సంఘంతోనూ కలిసి మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఒక మంచి తీర్మానాలు ఆ దినాల్లో నువ్వు చేసుకున్నావు. రక్షణ పొందిన వాడివిగా నేను నా ప్రవర్తన అంతటి మీద ఇక దేవునికే అధికారం ఉంది. మానవ శరీరం యొక్క తలంపులు కానీ, ఆలోచనలు కానీ ఆయన చేతికి అప్పగిస్తానని తీర్మానం చేసుకున్న ఆ తీర్మానంలో నుంచి నువ్వు తొలగిపోకూడదు. మన ప్రవర్తన మరి చెడు తలంపులకు, చెడు ఊహలకు, చెడు ఆలోచనలకు, చెడు నడవడికకు మనం లోబడకూడదు. మన ప్రవర్తన మీద మన యొక్క వాక్యపు ముద్ర ఉండాలి. దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. చూడండి, ఆయా సమయాల్లో మనకిష్టమైన ప్రవర్తన కలిగి ఉంటాం. కొన్ని సందర్భాల్లో కష్టం, నష్టం, ఇరుకొచ్చినప్పుడు దేవుడి సహాయాన్ని కోరుకుంటాం. కానీ ప్రవర్తనను మార్చుకోవటానికి, ప్రవర్తనలో చెడుతనమును, అవివేకమును, అజ్ఞానమును తొలగించుకోవటానికి ఇష్టపడం, యోచించం, దాని గురించి ఆలోచన చేయం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొను. ఆయన అధికారంకు ఒప్పుకున్నప్పుడు ఆయన నీ త్రోవలను సారాళం చేస్తాడు. ఉదాహరణకు దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఉంటున్నప్పుడు, యవన కాల్లో పట్టబడినప్పుడు బబులోను సామ్రాజ్యంలోనికి వెళ్ళిన ఆ స్నేహితులు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా వారి ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకున్నారు. అందుకే వాళ్ళ ఆత్మీయ జీవితంలో వారికి వచ్చిన అడ్డు త్రోవలన్నిటినీ, అంటే వారిని సింహముల బోనులో నుంచి
మరి వారిని అంతేకాకుండా అగ్నిలో నుంచి కూడా దేవుడు తప్పిస్తూ వారి త్రోవలను సరళం చేశాడు. ఆ రాజ్యంలో వారిని సజీవుల లెక్కలో ఉంచారు, గొప్పగా చేశాడు. అందుకనే వారు అధికారానికి, వారి ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకున్నారు. వారికి ఇష్టమైన ప్రవర్తన తీసివేసుకున్నారు. క్రైస్తవ జీవితంలో వ్యక్తిగతంగా మన స్వీయ ఇష్ట ప్రవర్తనను తీసివేసుకొని దేవుని యొక్క ఇష్టకరమైన ప్రవర్తనకు మనం తలవగ్గినప్పుడు దేవుడు మన త్రోవలను సరళం చేస్తాడు. ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి ఒప్పుకొనిచున్నాం. మాకు సహాయపడము. మా త్రోవలను సారాళము చేయు. మా ఎదుటికి వస్తున్న నిష్ప్రయోజనమైన ప్రతి చెడ్డ కార్యము నుంచి మమ్మల్ని విడిపిస్తురండి. మమ్మల్ని ఆత్మీయంగా నడిపించండి. పరమునకు చేరు మార్గంలో మమ్మల్ని నడిపిస్తురండి. మంచి సత్క్రియలతో మా హృదయాలను నింపండి తండ్రి దేవా. సంపూర్ణంగా నీ అధికారాన్ని మా ప్రవర్తన అంతటి మీద వాడబట్టుకు మీరు క్రియాత్మకమైన ఆత్మ నడిపింపు మాకు దయచేయం. సంఘంలో ప్రతి బిడ్డ యొక్క ఆత్మీయ జీవితాన్ని కడుతూ రండి దేవా. వారి ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకునే కృప దయచేయండి దేవా. అంతేకాదు ప్రభా, యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించండి తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు సహాయం చేయము. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచుము తండ్రి. కుటుంబాల్లో ఆర్థిక పరిపుష్టత కలగచేయము. సంతృప్తిని, సమాధానము దయచేయము. సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేస్తురండి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా మీ కృపలో నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.